పేరిట వందనాలు. ముందుగా ఓకే ముందుగా నన్ను క్షమించండి కూర్చొని మాట్లాడుతున్నందుకు. దేవుని మహాకృప చేత గత దినాల్లో అనారోగ్య పరిస్థితిలో ఉండగా మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. అందును బట్టి ప్రభు పేరిట మీ అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు తన కృప చేత త్వరగానే తన సహాయమునిచ్చి క్షేమంగా మరొకసారి ఆయన కొరకు పని చేయడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభును ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా దివ్యమైన సంగతులను మనం ఇంతవరకు విన్నాం. మనకు అవసరమైన హెచ్చరికలు కూడా అందులో దేవుని దాసుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలాసార్లు దేవుని దాసుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. దేవుడు తన కృప చేత చక్కని వర్తమానాల చేత మీకే కాదు అనేక సార్లు మా ప్రాంతీయ స్థలాల్లో కూడా స్థానిక సంఘాల్లో కూడా దేవుడు తన దాసుని వాడుకొని దీవెన అనుగ్రహిస్తున్నందుకు దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిర స్థల ప్రతిష్ట ప్రత్యేకమైన కూడిక ఇది. మందిర ప్రతిష్టలు చూసాం కానీ మందిర స్థల ప్రతిష్ట నేను ఇది మొదటిసారి అనుకుంటాను. ఇంకెక్కడ నాకు జ్ఞాపకం ఉన్నట్లు నేను ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని మందిరం కొరకు తీయబడిన ఈ స్థలాన్ని ఆయన మందిరం కొరకు ప్రతిష్ఠించటం అన్నది నిజంగా శ్రేష్టమైన సంగతే. దేవుని వాక్యంలో చాలా హెచ్చరికలు విన్నాం. ప్రభు నా హృదయంలో ఉంచిన మరికొన్ని మాటలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో స్థలాన్ని కూడా ప్రతిష్ఠించిన సందర్భాలు ఉన్నాయి. స్థలాన్ని కూడా దేవుని మందిరం కొరకైన ప్రతిష్ఠ జరిగిన సందర్భాలు నాకు 3 కనబడ్డాయి. కానీ అందులో మనందరం బాగా ఎరిగిన ఒక భాగాన్ని మాత్రం ఈ ఉదయకాలం ఈ మొదటి సందేశంలో జ్ఞాపకం చేస్తూ ప్రభు నడిపించిన మేరకు కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ఆదికాండ గ్రంథంలో 28వ అధ్యాయాన్ని మనందరం క్రైస్తవులుగా చాలాసార్లు మనం చదువుకొని ధ్యానం చేస్తున్న భాగాన్ని గుర్తు చేయటం క్షేమకరమని ప్రభు ప్రేరణతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము తెరవండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 17వ వచనం మాత్రం 16-17 వచనాలు చదువుతూ ఉన్నాను. యాకోబు తన నాన్న ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉండగా మార్గమధ్యంలో దేవుడు అతన్ని దర్శించిన ఆ ప్రత్యక్షత స్థలంలో పలికిన మాట చదువుకుందాం. 16వ వచనం ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకొని 18వ వచనం కూడా తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకొనిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల ఉంచి ప్రభు సన్నిధిలో ఆయన సహాయం కోరుదాం. దయాళుడు అయిన మా ప్రభువా, మీ మహాకృప చేత మీ వాక్యము ఇంతవరకు విత్తబడింది. అది మా జీవితాల్లో ఫలించి మేము మీ కొరకు జీవించడానికి మెండైన కృపను ఇవ్వండి. షిలోహు అని నామకరణ చేయబడిన ఈ స్థలంలో మీ పేరిట మేము చేరి ఉన్నాము. ఈ మందిర స్థలమును మీ పరిచర్య కొరకై ప్రతిష్ఠిస్తూ ఉండగా ఇది మొదలుకొని మీరొచ్చు పర్యంతం ఇక్కడ మందిరము భవిష్యత్ దినాల్లో చక్కని మందిరము కట్టబడడానికి అనేక మంది చేరి మందిరములో మిమ్మల్ని స్తుతించే ఆ గొప్ప దినము కూడా
అనుగ్రహిస్తారని నిరీక్షణతో స్తుతిస్తూ ఇప్పుడు చదవబడిన ఈ మాటలు కూడా మీరు దీవించి మాతో మాట్లాడమని నమ్మదగిన మీ కృపకు అప్పగించుకుంటూ మీ దాసుని ఎరిగి ఉన్నారు, మరుగుపరిచి అవసరమైనట్టుగా మీ లేఖన వివరణ వలన మా అందరికీ దీవెన ఆశీర్వాదం కలిగించుమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనము చదువుకున్న లేఖన భాగం ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం. కొంత దృష్టి పెట్టి జాగ్రత్తగా ఇటు వినాలని మనవి చేస్తున్నాను. 28వ అధ్యాయము యాకోబు జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తిరిగిన అధ్యాయం. జీవితమే మలుపు తిరిగింది. యాకోబు అంటే అర్థం ఏంటో మనందరికీ తెలుసు కదా. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. ఇప్పుడు ఒక పేరుకి అర్థం అడుగుతాను, దానికి చెప్తారా? హోషేయ అంటే అర్థం ఏంటి? దరిదాపు కొంతవరకు వస్తుంది. మోషే అంటే అర్థం ఏంటి? సౌండ్ తగ్గిపోయింది చూడండి. ఇంకా కొంచెం లోతుకు పోయి లోతైన 10 పేర్లు అడిగినామనుకో ఇంకా అర్థం రానే రాదు. కానీ ఎందుకో కానీ ప్రపంచంలో ఏ స్థలానికి వెళ్ళినా యాకోబు పేరుకు మాత్రం ఖచ్చితంగా అర్థం చెప్తుండారు. మీరు గమనించండి, మీరు కూడా ఎక్కడన్నా ఎవరైనా క్రైస్తవులు కనపడ్డారు అనుకోండి, వెంటనే వాళ్ళను ఈ ఒక్క ప్రశ్న వేయండి. ఏ ప్రశ్న? యాకోబు అంటే ఏమిటి అని అడగండి, వెంటనే చెప్పేస్తారు. కొత్తగా నమ్ముకున్నోళ్ళు చెప్తారు, పాతగా నమ్ముకున్నోళ్ళు చెప్తారు, ఎవరైనా చెప్తారు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. ఎందుకు ఇట్లా చెప్తున్నారని ఊరికి కొంచెం ఆలోచన చేస్తే నాకు అర్థమైన మాట ఏంటంటే, మనం బతికేది కనుక యాది గుర్తు లేకపోయినా అది మాత్రం బాగా మనకు గుర్తుంటుందేమో. దేవుడు యాకోబును ఒక శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేశాడు. యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబుతో దేవుడు తన శ్రేష్టమైన ప్రమాణమును, వాగ్దానమును నెరవేర్చి ఆ వాగ్దానాన్ని తర్వాత తన కుమారునికి కూడా అప్పగించాడు. యాకోబు జీవితం మారిపోవడానికి ఒక శ్రేష్టమైన స్థలం దేవుని మందిర స్థలం. యాకోబు పారిపోతూ ఉన్నాడు, తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది పారిపోతున్నాడు అనే మాట కంటే తండ్రి తల్లి మాట విని వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే 28వ అధ్యాయంలో యాకోబును పిలిచి వారి నాన్న అమ్మ ఒక మంచి సలహా ఇచ్చాడు. నాన్న, మీ అన్న చాలా కోపంగా ఉన్నాడు, నువ్వు ఆశీర్వాదాన్ని స్వీకరించినందువలన మీ అన్న నిన్ను చంపేస్తాడో ఏమో గనుక యాకోబు తల్లిదండ్రులు యాకోబుకు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళిపో, నువ్వు మామ ఇంటికి వెళ్ళు అని వెళ్ళాల్సిన మాటను తల్లిదండ్రులు యాకోబుకు తెలియచేయగా యాకోబు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా యవనస్తులు కొందరు ఉన్నారు. మనందరం యవనస్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, తల్లిదండ్రుల మాట ఎప్పటికైనా దీవెనకరమే. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవాలని చెప్పేవారు ఉండరు. తల్లిదండ్రుల మాట ఎప్పటికైనా దీవెనకరం. యాకోబు 28వ అధ్యాయంలో తన తల్లిదండ్రుల మాట విని బయలుదేరి వెళ్ళిపోతుండగా తల్లిదండ్రుల మాట విన్న యాకోబుకు దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం. మోసం చేసి వెళ్ళిపోతున్నాడు అనేది ఒక్కటే మనకు గుర్తుంటుంది, కానీ అటువంటి వ్యక్తిని కూడా దేవుడు యాకోబును దర్శించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవుని ప్రియులారా, ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, నీ స్థితి ఏదైనా గుర్తుపెట్టుకోండి ఈ మాట మనసులో. నీ స్థితి ఏదైనా నీ ఎడల దేవునికున్న ప్రణాళిక నెరవేరడానికి ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు దర్శిస్తూనే ఉంటాడు దేవుడు. గమనించిన సందర్భాలైతే సంతోషమే, గమనించక ఆ దైవ ప్రణాళికను పోగొట్టుకొని ఇంకా దేవునికి దూరంగానే బ్రతుకుతున్న వారు కూడా లేకపోలేదు. నేను ఈ మాట నమ్మని వారితో చెప్పడం లేదండి, నమ్మిన వారితో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన మనం ఇక నమ్మాం కదా, రక్షణ పొందాం కదా, ఆయన పిల్లలుగా తీర్చబడ్డాం కదా, పర్వాలేదు, ఇంక ఎట్ల బ్రతికినా ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ నమ్మిన ప్రతి వ్యక్తి విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు దేవుడిచ్చే ప్రత్యక్షతలను మనం స్పష్టంగా అర్థం చేసుకొని సాగి వెళ్ళడం, దాని ద్వారా దైవ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడం అనేది ఎంతైనా అవసరం. మంచిది. ఈ భాగంలో మనం గమనించినప్పుడు
యాకోబు బయలుదేరి వెళుతూ ఉండగా దేవుని యొక్క ప్రత్యేకమైన దర్శనాన్ని ఈ భాగంలో మనం గమనిస్తాం. దేవుడు తను దర్శించిన తర్వాత ఆ స్థలాన్ని గూర్చి ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ యాకోబు పలుకుతూ ఉన్నాడు. ఏం పలుకుతున్నాడు చూడండి. ఆ మాట 16వ వచనంలో యాకోబు నిద్ర తెలిసి ఇలాగంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకొని ఆ తర్వాత భయపడి ఒక మాట చెబుతున్నాడు. ఏదేంటో చూడండి ఆ మాట. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. దేవుని మందిర స్థలములో ఉన్నవాడు అది దేవుని మందిర స్థలమని తెలియనప్పుడు తన ప్రవర్తన వేరు, తెలిసిన తర్వాత అది దేవుని మందిరమని భయపడి ఆ స్థలములో ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోశాడు. ఇది దేవుని మందిరము అని తెలియచేసినట్లుగా మనం గమనిస్తాం. దేవుని ప్రియులారా, ప్రభు పేరిట ఈ ఖాళీ స్థలములో మనం కూర్చున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. దేవుడి ఈ స్థలాన్ని ఈ మందిరానికి లేక ఈ స్థానిక సంఘానికి ఇవ్వటం నిజంగా గొప్ప సంగతే. ఎందుకో అంటే ఇది ఈ పర్వతం ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టు నాకు తెలియదు. మందిర స్థల ప్రతిష్ఠ అనే మాట మాత్రం నేను పత్రికలో ఆ పోస్టర్లో చూశాను. గత రాత్రి ప్రార్థన చేస్తుండగా యెషయా గ్రంథంలోని ఒక మాట దగ్గర మొదలు పెడదామని కొంత ఆలోచన వచ్చింది. కానీ ఆ మాట ఏంటో ఒక్కసారి చూపిస్తాను. అక్కడ నుండి మొదలు పెట్టడం లేదు, కానీ ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయడం క్షేమకరం అనుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని మందిర స్థలమును గూర్చిన ప్రస్తావన అక్కడ చేయబడింది. 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. దేవుని మందిరం పర్వతముల మీద కట్టబడిన మందిరం. ఆ మందిరము ఎత్తుగా ఎత్తబడిన మందిరం. దేవుని మందిర ప్రస్తావన దైవ గ్రంథంలో చాలా స్థలాల్లో ఉంది. విశేషముగా పాత నిబంధన గ్రంథంలో స్థల సంబంధమైన వివరణలు చాలాసార్లు ఇవ్వబడ్డాయి. వినండి ప్రియులారా, ప్రభు నమ్మిన పిల్లలమైన మనము చేరి వచ్చిన దేవుని మందిరం. ఒక్కొక్కరు ఒక స్థలానికి చెందినవారుగా ఉన్నారు. స్థానికులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ, స్థానికులు కానీ స్థానికేతరులమైన మనందరం కూడా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అంటే కొత్త నిబంధనలో స్థలం ముఖ్యం కాదు కదన్నా అంటారేమో, కానీ నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. కానీ అయితే కొత్త నిబంధనలోనైనా మనం కూడి వచ్చే స్థలమైనా ఉంది కదా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడుతారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు అన్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం చేరి వచ్చే స్థలం, అది ఖాళీ స్థలమైనా, అది మంచి బిల్డింగ్ అయినా, మరి ఏదైనప్పటికీ కూడా మనం చేరి వస్తున్న దేవుని మందిరం, దేవుని స్థలం అనేది ఎలాంటిది అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో దుర్గ్ అనే ప్రాంతంలో ఒక మారుమూల ప్రదేశంలో ఒక మంచి మందిరం ఉంది. ఆ మందిరం ఉందంటే ఎంత మంచి అంటే నేను అంటున్నానంటే మీరు ఎంత పెద్ద మందిరమో అనుకుంటున్నారు కదా. ఆ మందిరం సైజు కంటే ముందు ఆ మందిరం రూపం ఎలాగుంటుంది అంటే ఒక పెద్ద మర్రి చెట్టు కింద పెద్ద ప్లాస్టిక్ పట్ట కట్టుకొని అక్కడ కింద కూర్చొని ఆరాధన చేస్తారు. వారి ఆరాధన సమయం చెప్పనా, ఉదయం 9 గంటలకు మొదలవుతుంది, మధ్యాహ్నం 3 గంటలకు అయిపోతుంది ఆరాధన. ఉదయం 9 నుండి 3 గంటల వరకు ఆరాధన. నేను తట్టుకోలేకపోయిన మధ్యాహ్నం ఆకలి ఎక్కువైపోయింది. నేను నా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కనుక తినొచ్చి మళ్ళీ కూర్చున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఒక వృద్ధురాలతో అడిగాను. ఒక ముసలామె కట్టి పట్టుకొని వచ్చింది. ఆమె కూడా అంతసేపు కూర్చుంది ఆ మందిరంలో. అయిపోయిన తర్వాత అడిగాను, అవ్వా ఇంతసేపు ఈ పట్ట కింద ఈ ఎండలో ఎట్లా కూర్చోగలిగినావు నువ్వు కూడా అని అంటే ఆమె అనింది, నాయనా ఇది మామూలు పట్ట కింద అనుకుంటే నేను కూడా కూర్చోకపోదును, ఇది దేవుని మందిరం గనక కూర్చున్నాను నాయనా అనింది. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎంత నీ వయస్సు అంటే నా వయసా ఏముందిలే 75 సంవత్సరాలు అనింది. 75 సంవత్సరాలు వయస్సు కలిగిన ఆ తల్లి
దేవుని మందిరంలో అది అంత ఎలాంటి మందిరం చెప్పాను కదా, అయినప్పటికీ కూడా అనుకూలత లేకపోయినా ఒకటే తాను గుర్తించింది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అనే సంగతిని గుర్తించింది. దేవుని మందిరం అందుకే యాకోబు చెప్తున్న మాట మీరు గమనించారా? ఈ స్థలము ఎంతో భయంకరమైంది, ఇది దేవుని మందిరము అని తెలియజేస్తా. ఇక్కడ 3 విషయాలు ఆరంభంలో జ్ఞాపకం చేస్తాను. ఇది దేవుని, ఈ స్థలం ఏ స్థలమో తెలుసా? దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం. చూడండి, ఆ పై వచనాల్లో 12వ వచనం నుండి మనం చదువుతుంటే రాయబడినటువంటి మాట 12, 13 వచనాల్లో, ముఖ్యంగా 13 వచనం చూడండి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, యాకోబునకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన స్థలం ఇది. వినండి, దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తాం? ఇంతవరకు అన్నగారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. దేవుని మందిరంలో ఎవరుంటారని వస్తామో మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు కదా. దేవుని మందిరంలో ఎందుకు మనం దేవుని మందిరానికి చేరి వస్తామంటే, అక్కడ దైవ ప్రత్యక్షత కోసం చేరి వస్తాం. దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆయన వాక్కు ద్వారా లేక ఆయన ప్రత్యక్షత స్పష్టంగా మనం చూడగలం. దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలం. రెండవది, కొంచెం ముందుకు వచ్చి మనం ఆలోచన చేస్తే 13వ వచనం నుండి 15వ వచనం వరకు అది ఆయన సందేశ స్థలము కూడా అని మనం చూస్తాం. ఈ స్థలం ఏ స్థలం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబన్న ఆ స్థలం కావచ్చు, లేదా ఈరోజు మనం చేరి వచ్చిన ఈ స్థలము కావచ్చు. ఒకటవది, ఇది దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం. కర్నూలులో మా మందిరం చూసిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము చాలా దినాలు ఆలోచన చేస్తూ వచ్చాం. కొన్నిసార్లు బయటికి వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్లో మొన్న డోర్ దగ్గర ఒక వ్యక్తి వస్తాడు, దరిదాపు ఒక 5-10 నిమిషాలు నిలబడతాడు, పోతూ ఉంటాడు. చాలాసార్లు పలకరించడానికి ప్రయత్నం చేశాను, కానీ మేము వచ్చేలోపు గబగబా మరలా కారు ఎక్కి వెళ్ళిపోతా ఉంటాడు. గత కొన్ని దినాల క్రితం అట్లే కనపడ్డాడు. నేను అతని కోసం సీసీ కెమెరాలో చూస్తున్నా, పొద్దున 5 నుండి చూస్తున్నా. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ముందున్న కెమెరా గమనిస్తుంటే వస్తానే ఒక 2 నిమిషాలు ఆగి నేను గబగబా వెళ్ళి అతనంతా ఎంతసేపు తల దించుకొని అలా ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత ఇంకా బయటకు వస్తుంటే అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి నమస్తేనండి అని పలకరించి నేను ఇలాగ అడిగాను, ఎంతకాలం అయిందండి మీరు రాబట్టి అంటే, చాలా కాలం ఉంది సార్. ఏమో సార్, దేవుడు ఉన్నాడు అనుకొని వస్తున్నాను సార్. ఇక్కడ ఏం ప్రార్థన చేసుకున్నా నా ప్రార్థన దేవుడు వింటున్నాడు సార్ అంటే, ఇంకా కూర్చొని 40 నిమిషాలు ఇద్దరం అక్కడే ఆ మెట్ల మీదనే కూర్చొని 40 నిమిషాలు స్వార్థ చెప్పాను ఆయనకు. దేవునికి స్తోత్రం. అన్యులకు అర్థమవుతుంది ఏంటి, దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు అన్న సంగతిని. మనమేం సిలువేం పెట్టాం, మనమేం ఫోటోలు పెట్టి పూజించాం, కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి ఉంది అన్న భయం మనకు లేదు, కానీ బయటలకు చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తు చేయనా? సమూయేలు గ్రంథంలో అన్న గుర్తు చేశాడు కదా. 4వ అధ్యాయంలో తెరవద్దులేండి, వినండి. 4వ అధ్యాయంలో వచ్చేసరికి ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు ఓడిపోవటం ఆరంభమైతే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి, మనలాగా తల కింద బైబిల్ పెట్టుకుంటే చెడ్డ కళలు రావు అనుకుంటాం చూడండి, అట్లా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుని మందసం మన దగ్గర ఉంటే మనకు అపజయం కలగదు కదరా నాయన అనుకున్నారు. అందరూ ఆలోచన చేసుకొని మందసం షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెట్టుకున్నారు. అది వస్తానే లేనిపోని ఆడంబరం చేసినారు, గొప్ప గొప్ప అరుపులు అరిచినారు. అరుపులు మాత్రం బాగున్నాయిలేండి, మన దగ్గర కూడా చాలాసార్లు విశ్వాసుల దగ్గర పెద్దగా అరిచినారు. అరిస్తే ఫిలిష్తీయులకు అది వినబడి అయ్యయ్యో మహాదేవుడైన యెహోవా వారి మధ్యలోనికి వచ్చాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ మందిరములో ఉన్న ఒప్నే ఫినెహాసులకు అర్థం కాలేదు. దైవ ప్రత్యక్షత, దైవ సన్నిధి యొక్క ఆ సీరియస్నెస్ లేక ఆ యొక్క దైవ సన్నిధిని గూర్చినటువంటి అవగాహన దేవుని ప్రజలకు కనబడడం లేదు. మనం బాగా ఎగరగొట్టేది మందిరమే, వచ్చి నాకు ఇష్టం వచ్చినట్టు కూర్చునేది మందిరమే, వచ్చిన తర్వాత నిద్రపోవడానికి ఉపయోగించుకునేది మందిరమే. మందిరములో ఆ భయం అనేది మనకు కనబడడం లేదు చాలాసార్లు.
దేవుని మందిరంలో ఇది దేవుని మందిర స్థలం. ఈ స్థలం ఏ స్థలం చెప్పండి? ఆయన ప్రత్యక్షతా స్థలం ఒకటవది. 2 ఆయన సందేశ స్థలం ఇది. రండి, రెండవ మాట కొరకు వచనం చెప్పాను కదా, 13 నుండి 15 వచనాల్లో దేవుడు అతనితో మాట్లాడిన మాటలు మనం గమనిస్తాం. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం మనం? దేవుని వాక్కును వినడానికి చేరి వస్తాం. రండి, యెషయా గ్రంథం మరలా 2వ అధ్యాయం, అక్కడికి వెళ్ళి దీనికి అవసరమైన ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. రండి, 2వ వచనంలో 3వ వచనం మనందరం ఎరిగిన మాట. ఎవరు వస్తున్నారు? ఎట్లా వస్తున్నారట? ప్రజలు ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వస్తున్నారు. పర్వతం మీద కట్టబడిన మందిరం, పర్వతం మీద కట్టబడిన మందిరం, అది ఎత్తైన మందిరం, ఎత్తుగా ఎత్తబడిన మందిరం. ఆ మందిరములోనికి అనేకులు చేరి వస్తున్నారు. వినండి, వస్తున్న వాళ్ళు ఏమని వస్తున్నారు? పోదాం పార్రా, మన అల్లందరూ అడిగి పోతుండారు, మనం కూడా అడిగి పోదాం పార్రా అనుకోలే వాళ్ళు. కొన్నిసార్లు కొన్ని స్థలాలు ఎట్లుంటుందో తెలుసా? ఒక ఇంటి వారు పోవడం మొదలు పెడితే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ ఇంకా మన వాళ్ళందరూ అడిగే కదా పోయేది, పోదాం పార్రా అనుకునే కథ కాదు ఇక్కడ. ఎందుకు పోదామంటున్నారు చూడండి. ఏమంటున్నారు? 3వ వచనంలో, ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి ఏమంటున్నారు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలో మనము నడుచుదము అంటున్నారు. స్నేహితులారా, సహోదరులారా, దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది మనకు? ఆయన బోధ, ఆయన సందేశము దొరికే స్థలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఎవరిని చూస్తున్నాం మనం? సందేశం ఇచ్చేవాడిని చూస్తాం. కొన్నిసార్లు ఈ ప్రాంతంలో లేదనుకుంటాను ఆ చెడ్డ అలవాటు, ఉంటే మార్చుకోవాలా. కొన్నిసార్లు ఏమనుకుంటానంటే, ఏ మీటింగ్ పోయినా, ఈ మందిరానికి పోయినా కొంతమందికి ఉన్న చెడ్డ అలవాటు ఏం తెలుసా? ఈరోజు ఆయన ఉన్నాడా లేదా చూస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైన ప్రసంగికుడు ఈరోజు ఆయన చెప్తున్నట్టయితే కూర్చుంటారు, లేదా ఆయన కాదు ఇంకొకరు ఎవరో చెప్తారో, సామాన్యమైన వ్యక్తి ఒక అతనికి చెప్తాడు అనుకోండి, చల్లగా జారుకుంటారు. ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత రొట్టె రసం వాళ్ళ అబ్బసొమ్మ అన్నట్టు తిని ఇంకా ఆ తర్వాత చల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. అంటే ఎవరిని చూస్తున్నావు నీవు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని మందిరం, దేవా ఈరోజు నువ్వు వినండి ఈ మాట, మీరు ఎవరు నిలబెడతారో నాకు తెలియదు, కానీ నాకు అవసరమైన వాక్కు నీ నుండి నాకు కావాలి దేవా అనుకొని దేవుని వాక్కు కోసమే రావాలి దేవుని మందిరానికి. ఈ స్థలము ఎంతో భయంకరమైన స్థలం. ఏమంటాడు యాకోబు? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎందుకు ఇది దేవుని మందిరం అన్నాడంటే, అక్కడ దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలం. దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, దేవుని సందేశం తాను పొందగలిగాడు. వినండి, దేవుని సందేశాన్ని వినడానికి చేరువచ్చిన ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవలసిన మాట, ఇక్కడ ఆయన సందేశం మనకు దొరుకుతుంది, ఆయన వాక్కులు మనకు దొరుకుతాయి. ఎంత వీలైతే అంతే. నందికొట్కూరులో మేము ఉన్నప్పుడు చిన్నప్పుడే మా నాన్న అంటే దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని పరిచర్యలో వాడబడడం ప్రారంభించిన ఆ మొదటి దినాల్లోనే నాన్న ఉండి కూడా మాకు సందేశం ఇవ్వడానికి అవకాశం ఇచ్చేవాడు. వారు చాలాసార్లు ఒక పెద్ద బాధాకరమైన సంఘటన జరిగేది. ఈ మధ్య ఆమె కూడా ఎవరిని కూర్చో చెప్పబోతున్నానో ఆమె కూడా పరలోకం పోయిందిలేండి. ముందు కూర్చుంటుంది, ఫస్ట్ లైన్లో కూర్చుంటుంది. ఒకవేళ నేను నిలబడ్డాను అనుకో, చిన్న పిల్లోని ఆ దినాల్లో, ఇది ఎప్పుడు చెప్తున్నాను, 81వ సంవత్సరం 82వ సంవత్సరం ప్రాంతంలో నిలబడినప్పుడు వెంటనే నిలబడి, ప్రియులారా దేవునికి స్తోత్రం, వందనాలు, తెరవండి బైబిల్ అంటేనే వెంటనే ఆమె అనే మాట అంటుంది. ముందు లైన్లో కూర్చుంటుంది. అంటే సరే ఏదోలే అనిందిలే అనుకోవచ్చు. ఇంకా నేను బైబిల్ అంతవరకు తెరిచిపెట్టుకుంటుంది. ఎవరో నాయన్నో ఇంకొకరు చెప్తారనుకొని ఉద్దేశంతో తెరిచిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నేను నిలబడిన తర్వాత అంటుంది. వెంటనే ఆ బైబిల్ను టప్పని ఇట్ట మూసేస్తుంది. పాతకాలం జిప్పు బర్ర మూడు వైపులా తిప్పే కొద్దది బర్ర అని శబ్దం వచ్చేది. చాలా బాధ అయ్యేది.
చాలా బాధ అయ్యేది, నిరుత్సాహం అయ్యేది కూడా. కానీ దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఎవరి కోసం ఎదురుస్తుంది? ఒక మనిషి చెప్తే, పలానా ఆయన చెప్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. దయచేసి వినండి, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఎవరు నిలబెట్టినా వినగలిగిన చెవు కలిగి స్వీకరించగలిగిన మనసు ఉంటే ఎవరు నిలబెట్టిన దేవుడు ఆ రోజు నాకు అవసరమైన వాక్కును దేవుడు దయచేస్తాడు. అందుకే లేఖనం మనకు తెలియజేయబడుతున్నమాట. ఆయన మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము రండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము. ఇది దేవుని ప్రత్యక్షతా స్థలం, దేవుని సందేశ స్థలం, ఇది దేవుని నివాస స్థలం. సరే, నేను ఇక్కడ ముందుకు వెళ్తాను, దయచేసి చూడండి. మరలా 16-17 వచనాలు చదువుతారా? ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని, ఆ తర్వాత 18వ వచనంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. విన్నారా ఈ మాటను? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని. అక్కడ మందిరం కట్టవల్ల ఇంకా దేవుని మందిరము నిర్మాణము చేయబడలేదు. ఆ స్థలంలో ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోసాడు. మామూలుగా అయితే మందిరంలో ఏం కట్టాలి? ముందు మందిరం ఉందా, బలిపీఠం ఉందా? ప్రసంగం చేయమంటే ప్రశ్నలు నీకు వచ్చినారంటారు అనుకుంటారా? మందిరం ఉందా, బలిపీఠం ఉందా? ముందు బలిపీఠం. బలిపీఠము లేకుండా, మందిరము లేకుండా బలిపీఠము ఉందా, ఉండలేదా? మందిరం లేకపోయినా బలిపీఠం ఉంది, కానీ బలిపీఠం లేకుండా మాత్రం మందిరం లేదు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఎందుకు యాకోబు ఇది దేవుని మందిరం అన్న తర్వాత బలిపీఠం కట్టొచ్చు కదా, కట్టాలి కదా? అది బలిపీఠం కట్టలేదు. కానీ కొంతకాలము తర్వాత 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయంలో అక్కడ బలిపీఠము కట్టిన ప్రస్తావన మనం గమనిస్తాం. 35వ అధ్యాయము 7వ వచనం. 35వ అధ్యాయము 7వ వచనంలో చదవండి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. దేవుని మందిరం, దేవుని స్థలం, ఇది దేవుని మందిరం అని తెలుసుకున్న తర్వాత అక్కడ కేవలం ఒక రాయి, ఏ రాయి అయితే తన తలగడ కోసం పెట్టుకున్నాడో ఆ రాయి నిలిపి నూనె పోసి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత చాలా కాలం తర్వాత అక్కడ మందిరాన్ని లేక బలిపీఠమును కట్టినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని మందిర విషయంలో యాకోబు యొక్క స్పందనలో ఒక మాట ఈ ఉదయకాలం మిగతా సమయంలో జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని మందిరం అని తెలిసిన తర్వాత వినండి, ఇటు చూడాలి, తల కిందకి వేసుకున్నారు. దేవుని మందిరం అని తెలిసిన తర్వాత ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని సందేశం నాకు దొరికింది అని తెలిసిన తర్వాత యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? తాను భయపడ్డాడు అనే మాట గమనిస్తా ఉన్నాం. సోదరులారా, దేవుని మందిరాల్లో ఈ దినాన ఎవరు కావాలి అంటే, మందిరం అని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారులే, మందిరం అనే సంగతి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిర స్థలం, ఓకే మంచిదే. కానీ ఈనాడు మందిరాల్లో కావలసినది ఏంటో తెలుసా? దైవ భయము కలిగిన వాళ్ళు మందిరాల్లో అవసరం. దేవుని మందిరం అని తెలిసిన తర్వాత ఏమన్నాడు చూడండి, నాకు తెలియకపోయేనే, నేను పడుకున్నప్పుడు నాకు తెలియదు, నేను రాయి తీసుకొని పెట్టుకున్నప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తెలియకపోయినే, అయ్యో ఇక్కడ దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడే. పరలోకముండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న ఆ అద్భుతమైన స్థలాన్ని చూసిన తర్వాత భయపడి అన్నాడు, ఎస్ ఇది దేవుని మందిరం అన్నాడు. సహోదరులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, దేవుని మందిరాలకి చెందిన వాళ్ళ మనందరం. ఇంకెవరైనా మందిరం వారు లేరా? ఇక్కడ దేవుని మందిరానికి సంబంధించిన వారు లేరా?
మీరనొచ్చు, ఏమండి ఏదో ఒక చర్చికి పోతున్నాం కదా. చర్చికి పోతే మందిరానికి సంబంధికులు కాదు మీరు. చర్చికి పోయినంత మాత్రాన, మందిరానికి పోయినంత మాత్రాన మందిర సంబంధికులు కాదు. ఎవరు మందిర సంబంధికులు అంటే, మందిరములో ఆయన ఆజ్ఞ నెరవేర్చి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆరాధన చేసేవారే. అట్లయితే ఎందుకుందన్నా, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అవును, ఇది సమస్త జనుల ప్రార్థనా మందిరమే, కానీ సమస్త జనులు ఆయన ఆజ్ఞకు లోబడి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడితేనే మందిర సభ్యులు అవుతారు. మందిరానికి సభ్యత్వానికి ఎంత కట్టాలా? మీరెంత పెట్టినారు? 7,000 దుర్తిలో 1,000 రూపాయల, 2,000, 3,000? మందిర సభ్యత్వానికి ఎంత కట్టాలా? ఏమైనా కట్టేది ఉందంటారా? ఏమీ లేదు. కొన్నిసార్లు కొన్ని మందిరాలు ఉన్నాయిలే, అందుకే జాగ్రత్త పడాలి. అన్ని మందిరాల లాంటిది కాదు ఇది. ఈనాడు మందిరం అంటేనే విలువ లేకుండా అయిపోయింది. ఏ రూట్లు చూసినా మందిరాలు కనపడుతున్నాయి. అయితే వాక్య పద్ధతిలో, వాక్యం మీద కట్టబడి వాక్యానుసారంగా ఉన్న మందిరాలు చాలా తక్కువ ఉన్నాయి. వాక్యానుసారంగా ఉండే మందిరంలో సభ్యులు ఎవరు అంటే, కులం పేరు కలిగిన వాళ్ళు కాదు, కుటుంబం పేరు కలిగిన వాళ్ళు కాదు. ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డలుగా తీర్చబడిన వాళ్ళు మాత్రమే ఆయన మందిర సభ్యులు. అట్లయితే అందరూ ఒకసారి ఇటు గమనించండి. మీ అందరూ మందిరానికి సభ్యులేనా? మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీరు ప్రభువుని నమ్ముకున్నారా? రక్షణ పొందారా? బాప్తిసం తీసుకున్నారా? దేవుని మందిరంలో ఆయన ఆరాధించేవారేనా? అట్లయితే సంతోషం. లేకపోతే ఈరోజే ప్రభువు నమ్మండి. ఈ మీటింగ్ అయిపోయే లోపల తీర్మానం చేసి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం ఆశీర్వాదకరమైన సంగతి. ప్రియులారా, రండి. ఆ మందిరములో సభ్యులైనటువంటి వారు, ఆ మందిర స్థలములో ఉన్న ఈ యొక్క యాకోబు దేవునికి భయపడుతున్నాడు. సోదరి సోదరులారా, అట్లయితే ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ మందిర స్థలంలో కూర్చున్న మనందరం ఎక్కడి వారమైనప్పటికీ కూడా అందరము సార్వత్రిక సంఘానికి చెందిన వారం గనుక దేవుడు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ తలా 10 లక్షలు వేయాలని ఒక బైబిల్లో ఎక్కడన్నా ఒక చిన్న వచనం ఉంటే ఎంత కష్టమయ్యేది మనకు. దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళందరూ మీకున్న 1 ఎకరా పొలంలో 1/4 ఎకరా మందిరానికి రాసియాలని అని ఉండింటే ఎంత కష్టమయ్యేది. 1/2 ఎకర కూడా లేదు, 1/4 ఎకర కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మందిరంలో ఉన్నారు వారందరి దగ్గర నుండి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడో తెలుసా? భక్తిగా బతకాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఎంతమందికి భయం? అడిగిన ప్రశ్న అర్థమైందా? దేవుడు అంటే ఎంతమందికి భయం అన్నాడు. ఎవరు అన్నారు? అందరికీ అని. అందరి సంగతి నువ్వు చెప్తే ఎట్టయితుంది? ఓకే, దేవుడు అంటే నాకు భయమే అన్న మన చేతినే. మనకు మీరు ఎత్తారా? దేవుడు అంటే అందరికి భయమేనా? కొంత చేయెత్తలా ఫోటో తీసుకుంటాం వాళ్ళది. చూడన్నా, చూసుకున్నా కొందరు చేయెత్తలా చూడన్నా. ఓకే, చాలా వందనాలు. దేవుడు అంటే మనందరికీ భయమే. అందుకే కదా ఎట్టో కట్ట వచ్చి ఒరే వారమంతా పోకపోయినా ఆదివారం పోవాలరా, ఎందుకంటే ఏమన్నా అవుతుందేమో ఈ భయం. మళ్ళా మొత్తం దేవుని యందు భక్తి కలిగి 4 మాటలని బతుకు బాగు చేసుకుందామని రారు. పోయి అట్లా ఇంతవరకు అన్నాడు కదా, అటెండ్ అయ్యి ముఖం చూపిస్తూ వచ్చే చాలన్నమాట. ఈ ముఖం చూపించే బ్యాచ్ ఎక్కువ మంది అయిపోయినారు. ఆఖరి వరకు ఉండరు. కొన్నిసార్లు ఉన్న మధ్యలో రావడం రకరకాలుగా ఉంటుంది. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఏమిటంటే, నిజంగా మనం ఆయనకు భయపడే వాళ్ళంగా దైవ మందిరంలో. వినండి మాట, ఈ మాటను చాలా జాగ్రత్తగా వెనక ముందు ఆలోచన చేసి చెప్తున్నాను. ఈ మాట ఏంటో తెలుసా? మందిరము నిండుగా భక్తి కలిగిన వారు, భయం కలిగిన వారు, దైవ భయం కలిగిన వారు ఉంటే మందిరాల్లో సమస్యలు రావడం చాలా తక్కువ. వచ్చిన సమస్య ఏమిటంటే, మందిరాల్లో దైవ భయం కలిగిన వారు లేనందువలన మందిరాల్లో లేనిపోని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరంభములో ఉన్నంత ఉజ్జీవం రాను 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 భక్తిహీనులైపోతున్నారు మందిరాల్లో ఉన్నవారు. అందుకే ఉండవలసినటువంటి ఆ మాధుర్యత, ఉండవలసినటువంటి ఆ ఆత్మ సంబంధమైన రివైవల్, ఉజ్జీవం ఈ దినాల్లో మందిరాల్లో కనబడడం లేదు. ఒక్కసారి మన ఆరంభ స్థితిని, ఇప్పటి స్థితిని ఆలోచన చేస్తే ఎంత తక్కువ పడిపోయామో తెలుసా? ఆలోచన చేయండి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అట్లయితే త్వరగా ఒక చిన్న పరీక్ష చేసుకుందాం మన సమయంలోనే.
మనందరం దేవుడు అంటే భయం అని అంటే చేతులు బలి ఎత్తినామే. ఇప్పుడు వరుసగా మన లెక్క చూసుకుందాం రండి. దైవ గ్రంథం నుండి మొట్టమొదటి మాట, దేవునికి నిజంగా దైవ భయం కలిగిన వాడు ఎట్టుంటాడు? చాలా మాటలు చాలాసార్లు దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం, కానీ అయితే ఒక్కసారి దైవ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నిజంగా దేవునికి భయపడేవాడు ఎలాగుంటాడు అంటే పవిత్రతను కాపాడుకుంటాడు. దానియేలు గ్రంథం 6:23, 1:8 రెండు మాటలు నోట్ చేసుకుందాం. అది దానియేలు గ్రంథం 6వ. ఎవరు ఈ దానియేలు గురించి చాలాసార్లు మనం విన్నాం కదా. 23వ వచనంలో, అతడు తన రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో ఉండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అన్నాడు. ఓకే, ఇది మనం ఎరిగిన సంగతే. దానియేలు దైవ భక్తి కలిగిన వాడు, దైవ భయము, గాడ్లీనెస్ అనే పదం ఇంగ్లీష్లో ఉంది. సరిగ్గా ఆ పదాలు జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ ఏదేమైనా దానియేలు భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు. ఇప్పుడు వినండి, భయం కలిగిన వాడు ఏం కాపాడుకుంటాడు? పవిత్రతను కాపాడుకుంటాడు. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు గురించి ఏమి రాయబడింది? 1:8, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇది బీపీ పరీక్ష. బీపీ అంటే ఈ పరీక్ష పేరు బీపీ అని పెట్టుకుందాం. బీపీ అంటే భక్తి పరీక్ష. ఏం పరీక్ష ఇప్పుడు చేసుకోబోతున్నాం మనం? భక్తి పరీక్ష. దేవునికి భయపడుతున్నామా? ఎంతమంది చేతులు ఎత్తారు కదా, అందరం నాతో పాటు అందరం చేతులు ఎత్తాము. ఇప్పుడు ఇవన్నీ చదివినాక బిడ్డ అప్పుడు చేతులు ఎత్తాలి మనం. అప్పుడు ఎత్తగలమా లేదా ఆలోచన చేసుకోవాల్సిందే మనం. దేవుని యందు భక్తి కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? తాను దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకుంటాడు. దానియేలు ఒక బానిసగా దేశంలో ఉన్న, చాలాసార్లు మనం విన్నాం, బానిసగా ఉన్న దానియేలు తన భక్తిని కాపాడుకోవడానికి ఎంత తెగించాడో అర్థమైందా? ఏమంటున్నాడు? రాజభోజనం మాకు వద్దు అన్నాడు. ఏమరా నాయన, భలే రుచిగా ఉంటుంది, ఉంటే ఉండొచ్చేమో. రాజభోజనం తింటే బాగా బలం పొందుతాం. ఆ బలం మాకు అక్కర్లేదు. రాజభోజనం యొక్క ఆకర్షణ ఎలాగున్నా, దాని రుచి ఎలాగున్నా, వినండి, అది భక్తిపరుని యొక్క నిలబడే జీవితం. అంటే మనవాడికే దేవుడు అంటే భయం లేనో అని అనుకుంటున్నాం, కానీ ఆ భయమైన భక్తి కలిగిన, భయభక్తులు కలిగిన జీవితం నిజంగా నీలో నాలో ఉంది అంటే పవిత్రతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దానియేలు తన పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. వినండి, జాగ్రత్త వినండి, ఇది వినాలి. దానియేలు భక్తిని తన పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచినాడు. ఇప్పుడు జంతువును నీళ్ళ కాడికి తీసుకుపోతాం, అంతే, తీసుకుపోయే వరకే మన పరిస్థితి. ఇంకా దాన్ని తాపించేది మనదే, అది తాగాల. మనం భక్తిగా ఉండాలని ప్రయత్నం చేస్తే సహాయం చేసేవాడు ప్రభు మనకున్నాడు. మామూలుగా ఒక మాట మనం నేను ఇప్పుడు చెప్తానే మీరు ఇమీడియట్గా చెప్పేస్తారు. 7:7 చెప్పండి, మత్తయి సువార్త. అందరూ చెప్పరు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని చెప్పరు. తట్టుడి మీకు దేవుడు. ఎంత బాగా చెప్పినారు చూడారు మీరందరూ. మీకు చాలా బాగా వాక్యం కొడుతుంది. ఇప్పుడు చెప్పారు నాకు జవాబు. అడిగిందల్లా దేవుడు ఇచ్చినాడా? లేదే. మళ్ళీ ఎందుకు దేవుడు అక్కడ రాసినాడు? రాసినోడు ఇవ్వాలనా లేదా మనకు? అడుగుడి మీకు ఇవ్వబడిన చెప్పిన దేవుడు మనకి ఇవ్వాలి కదా, కానీ ఎందుకు ఇవ్వలేదు? జాగ్రత్తగా వినండి. అక్కడ చెప్పింది భౌతిక సంబంధమైన సంగతులని గురించి కాదు. ఈ మాట ఎక్కడ చెప్పాడు ప్రభువారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటే ఏ ప్రసంగం అది? కొండ మీద ప్రభు చెప్పిన ప్రసంగం. కొండ మీద ప్రభు చెప్పిన ప్రసంగం యొక్క సారాంశమంతా ఒక మాటలో చెప్పాలి అంటే, ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది, నేను మీతో ఈ విధంగా చెప్తున్నానే మాటలు కదా చాలాసార్లు ప్రభు చెప్పాడు అక్కడ. ఒక వ్యక్తి దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించాలి అంటే అడుగుతే దేవుడు సహాయం చేస్తాడు.
వినండి, జాగ్రత్త వినండి. ఆత్మ సంబంధమైనవి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడిగేది ఆత్మ సంబంధం అడగమే, లోక సంబంధమైనవి అడుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. భక్తులను దేవుడు కనికరించి ఆ క్లిష్ట పరిస్థితుల్లో దానియేలు ఏది ఏమైనా నా పవిత్రతను కాపాడుకోవాలని చెప్పి ధైర్యంగా వెళ్ళి అధికారి దగ్గర చెప్పాడు, అయ్యా నాకు వద్దయ్యా, భోజనం తినం మేము, 10 దినాలు మమ్మల్ని చూడండి, మమ్మల్ని పరీక్షించండి అని అడగగా ఆ అడిగిన దానికి దేవునికి స్తోత్రం, దేవుడే తలదూర్చి అతనికి దయ పుట్టించేటట్టుగా చేశాడు. సహోదరి సహోదరులారా, ఊర్లో పవిత్రంగానే ఉన్నారా? పనిచేసే దగ్గర పవిత్రంగానే ఉన్నామా? మన మాటల్లో పవిత్రంగా ఉన్నామా? దేవుడిచ్చిన పవిత్రతను ఆయన రక్తము చేత మనల్ని కడిగి, ఈ పవిత్రత సులువుగా మనకు రాలేదు కదా. ఒక పాపి పవిత్రుడు కావాలి అంటే దేని వలన పవిత్రుడయ్యాము? ఎట్లా మనం పవిత్రపరచబడ్డాం? ఒక పాపి అయిన మనుషుడు పవిత్రపరచబడడానికి వాడబడింది ఏమిటి? యోహాను మొదటి పత్రిక 1:7 ప్రకారం క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమును మన కోసం కార్చాడు. చిన్న సంగత? ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనల్ని దేవుడు పవిత్రపరిచాడు అంటే ఆయన రక్తధారలు మన కోసం కార్చుట వలన పవిత్రపరచబడ్డా. ఇప్పుడు చెప్పండి, పవిత్రత విలువ చిన్నదా? ఎంత గొప్పదో కదా. ఎందుకంటే మనం విలువ కట్టలేనటువంటి ఆ ఉన్నతమైన రక్తమును మన కోసం ఆయన కార్చి ఈ శ్రేష్టమైన పవిత్రత ఇస్తే మనకేమైపోయిందో తెలుసా? అంత పిలశాస్త్రలైపోయింది. ఎట్టయినా బతుకుతాం, ఏమైనా చేస్తాం. ఇక్కడ ఎవరు విశ్వాసం లేరు కదా అని ఇష్టానుసారంగా బతికేవారు ఎక్కువ మంది అయిపోయారు. పవిత్రతను కాపాడుకున్నవాడే నిజమైన దైవభక్తి కలిగినటువంటి వాడు. ఇది మొదటి పరీక్ష. ఎంతమంది గెలిచినాం ఈ పరీక్షలో? కుర్చీలో కూర్చోకముందు కింద నేను కూడా వస్తానే పాపం అన్న పెద్ద అయినా తుడిచాడు కాబట్టి ధైర్యంగా కూర్చున్నా. అదే తుడుచకపోతే మామూలుగా ఏం చేస్తాం చెప్పండి? మామూలుగా జరిగేది ఏంటి? మనం కూర్చోకముందు ఏం చేస్తాం? అది బాగుందో లేదో చూస్తాం. ఒకవేళ బాగలేకపోతే ఆ చేయి ఇంకా తర్వాత కడుక్కుంటాం, లేదు తర్వాత సంగతి, కానీ మొత్తం మీద తుడుచుకుంటాం వెంటనే. ఎందుకు? మనం వేసుకున్న బట్టలు పాడు కాకూడదని. ఆఫ్టర్ ఆల్ ఒక 1000, 2000, 10,000 పెట్టిన ఈ డ్రెస్సు పాడు కాకూడదని అంత ఆలోచన ఉందే. క్రీస్తు వారు తన రక్తాన్నిచ్చి మనల్ని పవిత్రపరిచాడే. ఆ పవిత్రతను కాపాడుకోవటం ఇంకెంత జాగ్రత్త పడాలో ఆలోచన చేయండి. కాబట్టి ఒకటవది, పవిత్రతను కాపాడుకున్నవాడే నిజమైనటువంటి భక్తిపరుడు అనే సంగతిని, ఆయనకు భయపడేవాడు అనే సంగతిని దైవగ్రంథం మనకు స్పష్టంగా చెబుతుంది. రండి, ఆదికాండ గ్రంథంలో మరొక మాట కూడా అలాగ గుర్తు చేసి ముందుకు వెళ్దాం. ఆదికాండ గ్రంథం 22వ ఎరిగిన మాటలే 22వ అధ్యాయము 12 వచనం చదవండి. 22వ అధ్యాయం 12వ వచనం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీయో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రభు చెప్తున్నటువంటి మాట, తాను దేవునికి భయపడేవాడు అన్న సంగతి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దేవుడు అంటే నాకు భయం ఉన్నో అని మనం చెప్పుకోవడం కాదు. ఓకే, చెప్పడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ అయితే దేవునికి నీవు భయపడుతున్నావు అన్న సంగతి ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? అబ్రహామును గూర్చి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇటు చూడండి ఒకసారి, నాకెళ్ళి మీరు కొత్త స్థలం కొన్నారు, చాలా మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చినారని దేవుడే ఒకవేళ ఇప్పుడు వచ్చి మన దగ్గరికి వచ్చి, నా వైపు చూడాలి మీరు, దేవుడే ఇప్పుడు వచ్చి ఒక్కొక్కరిని గూర్చి శ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరిని లేపి దేవుడే మనల్ని గూర్చి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు అనుకోండి, చిన్నగా జారుకోం వెనుక నుంచి అట్టనే. ఎందుకు? మన కథ ఇద్దరికే తెలుసు. ఒకటి మనకు తెలుసు, దేవుని తెలుసు. చల్లగా జారుకుంటాం. చెప్పలేదేవో వాళ్ళందరూ గురించి చెప్పు, తర్వాత చెప్తారు నాకు గురించి, చిన్నగా జారిపోతాం. దేవుని చేత సాక్ష్యం పొందడం చిన్న సంగతి కాదు.
నీవు దేవునికి భయపడువాడవని దేవుడే చెప్పటం ఆశ్చర్యం కదా. ఏంటిది ఇందులో మనం నేర్చుకోవాలి? రెండవ పరీక్ష. ఒకటి, పవిత్రతను కాపాడుకున్నవాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండు, వెనక తిరగని వాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి మాట ఇచ్చాడు అబ్రహాము, ఎస్ లార్డ్ అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. తన సొంత కుమారుడైనా సరే ఆ దేవునికి బలి ఇవ్వడం విషయంలో వెనక్కు తిరిగినవాడు కాదు. ఏం త్యాగమండి. చాలాసార్లు అనేక తీర్మానాలు చేస్తాం మనం. ఇప్పుడు నుంచి ఇట్లుంటాను ప్రభువా, ఇట్లుంటాను ప్రభువా అని ప్రభుతో చెబుతాం. కానీ ఎన్నిసార్లు వెనక్కు తిరగలేదు. ఇవ్వడంలో వెనక్కు తిరిగినాం, ఆయన కోసం ప్రయాసపడంలో వెనక్కు తిరిగాం, ఆయన కోసం జీవించడంలో వెనక్కు తిరిగాం. ఎన్ని సంగతుల్లో వెనక్కు తిరగలేదు. వెనక్కు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడే. ఎక్కడ? నాగటి మీద చేయి వేసి వెనక్కు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అని. మనకు రెఫరెన్స్లు బాగా తెలుసు. ఆమె వెనక్కి తిరిగింది, నయాపేసక రాకుండా పోయింది. ఎవరు ఆమె? ఎంత బాగా చెప్పినారు చూడరి. వెనక్కి తిరిగింది. చెప్పండి, ఏమన్నా పనికి వస్తుందా? వెనక్కి తిరిగి ఉప్పులు వేసుకుందామంటే కూడా అది అక్కర రాని ఉప్పు. నయాపేస పనికి రాని జీవితాలు ఈనాడు చాలామంది విశ్వాసుల జీవితాల్లో వారు ఉన్నారు పేరుకంతే. మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ నయాపేసకు పనికి రాకుండా తయారవుతున్నారు. వెనక్కు తిరిగితే అలాంటి జీవితం ఏర్పడుతుంది. సోదరి సోదరులారా, ఈ రెండవ పరీక్షలు ఎంతమంది గెలిచినారు? నంబర్ 1 మొదటి పరీక్ష, పవిత్రతను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నామా? రెండవది, వెనకకు తిరగకుండా ఏది ఏమైనా మళ్ళీ పాట పాడతాం. నేను వెనుదిరిగను వెనుది. ఎన్ని పాటలు ఉన్నాయి కదండి. దేవుని కోసం ముందుకే సాగుతా అని పాడుతాం. అన్నీ బాగుంటాయి, పాట బాగుంది, మాట బాగుంది, కానీ జీవితంలోనికి వచ్చేసరికి అది కనబడడం లేదు. కాబట్టి ప్రియులారా, ఎవరు దేవునికి భయపడేవాడు, భయభక్తులు కలిగిన వాడు అంటే, ఒకటి, పవిత్రతను కాపాడుకున్నవాడు. రెండు, వెనక్కు తిరగని వాడే దేవునికి భయపడేవాడు. మూడో మాట మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి, దైవ గ్రంథము నుండి ఒక్కసారి తిమోతి మొదటి పత్రికలో చూడండి, 2వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంని గమనిద్దాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి 10వ వచనం చదువుతారా? దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈ మాట కేవలం ఒక చిన్న అర్థాన్ని అందులో జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. దైవభక్తి కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు తన బాహ్య అలంకరణలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. అక్కడ రాయబడిన మాట చూడండి. నేను చదువుతున్నాను వినండి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనురి. భక్తి కలిగిన వాని క్రియలు సత్క్రియలై ఉంటాయి. మన క్రియలు ఎలాగున్నాయి అంటే, మందిరంలో అన్నీ బాగా ఉంటాయిలే, కానీ బయట మన క్రియలు ఎలా కనపడుతున్నాయి? దేవుని యందు భక్తి కలిగిన వాడు సత్క్రియలే చేస్తాడు, కానీ దుష్క్రియలు చేయడు. ఎంత మాత్రం అతడు ఎంత చక్కగా కనబడతాడు అంటే, తన క్రియల వలన తన అలంకరణ కనబడుతుంది. మనం పైకి వేసుకునే వస్తువులు కాదు, దిగేసుకునే వస్తువులు కాదు, మనం వేసుకునే వస్త్రాలు కాదు. ఈ మధ్య ఒక స్థలానికి వెళ్తే ఒక యవనస్తుడు, నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు బట్టలు ఎట్లున్నాయంటే చాలా పాతగిలిపోయాయి. నాకు కొంత జ్ఞాపకం వస్తుంది. ఒక 3 సంవత్సరాల క్రితం ఆ ఊరికి వెళ్తే ఆ సహోదరుడు, ఆ యవనస్తుడు అదే బట్టలే ఉన్నాయి. నాకు జ్ఞాపకం వచ్చి సేవకుని అడిగాను, నా ప్రక్కల సేవకుడు ఉంటే అడిగాను, అన్న ఈ అబ్బాయి బీదవాళ్ళంటే, అన్న చాలా బీదవాడన్నా, చాలా బీదవాళ్ళన్నా వీళ్ళు. నువ్వు చెప్పింది కరెక్టే. 3 సంవత్సరాల క్రితం ఈ బట్టలు వేసుకున్నాడు, ఇప్పుడు కూడా అదే బట్టలు వేసుకున్నాడు. అవి కూడా చాలా పాతగిలిపోయినాయి. గట్టిగా పట్టుకొని లాగితే సినిపోతుందేమో అన్నట్టు ఉన్నాయి ఆ బట్టలు. కానీ ఆ అబ్బాయి గూర్చి సంఘ పెద్దలు ఇద్దరు, సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ అబ్బాయి అంత మంచి అబ్బాయి మా సంఘంలో ఇంకోళ్ళు లేడన్నా. చాలారికి జీవితం
ఇవి వేసుకునేవి ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. మన బాహ్య అలంకరణ కాదు, కొన్నిసార్లు దీనికోసం ఎంతైనా ఖర్చు ఉంటే పెట్టు ఖర్చు, కానీ దానికంటే ముఖ్యమైనది నీ క్రియల్లోనే నీ భక్తి కనబడాలి. సత్క్రియలే చేయాలి, కానీ దుష్క్రియల జోలికి విశ్వాసి వెళ్ళడానికి వీల్లేదు. పిల్లరా, చాలాసార్లు మనం అనుకుంటాం బాహ్య సంబంధమైన కొన్ని క్రియలు చేస్తూ భక్తి సంబంధమైన లేక మత సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఇంకా నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటూ ఉంటాం. ఎలాగో అనుదినం మన సత్క్రియలు చేసేవాడే భక్తిపరుడనే విషయాన్ని మనం లేఖనం స్పష్టంగా చెబుతోంది. ఇంకొక మాట చదివి నేను ముందుకు వెళ్తాను, గమనించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. భక్తిపరుడు తన నోరును కాసుకుంటాడు. భక్తిపరుడు ఎక్కడ అర్థమైతే తెలుసండి కదా. కొంతమంది ఏదో సామెత అన్నారు, కానీ నేను ఆ సామెత ఇట్లా కొందరిని మాట్లాడించి కొట్టాలంట, కొందరిని మాట్లాడేయకుండానే కొట్టాలంట. అదేందో నాకు తెలియదు, ఎక్కడో విన్నా, అందును బట్టి చెప్తుండా. కానీ కొన్నిసార్లు కొంతమందిని మాట్లాడిస్తే చాలు వాళ్ళ భక్తి ఈజీగా అర్థమైపోతుంది. ఈ మధ్య ఒక ప్రపోజల్, అంటే పెళ్లి సంబంధం, ఆ అబ్బాయిని నా దగ్గరికి పంపించి, అన్న ఈ అబ్బాయి నమ్మినాడో లేదో కొంచెం కనుక్కోండి అని పంపించినారు. వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా నమ్మావా అంటే ఏమంటాడు, నమ్మినా అంటాడు. ఇంకా అయిపోయాక నమ్మాలి మనం కూడా అని. అట్ట కాకుండా కూర్చోరా ఆయన అని చెప్పి కొద్దిసేపు కూర్చొని పొద్దున్నే వచ్చినాడు 6:30కే రమ్మంటే. నేను అది బండి మీద ఎక్కించుకొని చిన్నగా అట్ట తీసుకుపోయినా, బయటికి తీసుకుపోయి ఒక హోటల్ కాడ కూర్చోబెట్టుకొని చాయ్ తాగుతావా ఏం నాయన బాబు అని అడుగుతూ దరిదాపతంతో ఒక అర్ధగంట గడిపింట, అర్ధగంట 3/4 గంట అనుకోండి గడిపిన తర్వాత లాస్ట్లో అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వద్దులే మీ పాపని ఇయాకర్లే అని చెప్పిన. వాణ్ణి నేను అస్సలు నమ్మినావా లేదని కూడా అడుక్కునే చెప్పేసిన. ఎందుకో తెలుసా, నీ మాటల్లోనే నీ భక్తి అర్థమవుతుంది. విశ్వాసులారా, మన మాటలు ఎలాగున్నాయి? చాలాసార్లు మన మాటలు ఎట్లుంటాయంటే ఇక కేవలం ఏదో ప్రభు దగ్గరికి ఇక్కడ మాత్రం అబ్బబ్బబ్బో ఎంత బాగా స్తుతులు చెల్లిస్తారో. కొన్నిసార్లు దేవుని మందిరం ఉన్నప్పుడు పలకరింపులు ఎంత బాగుంటాయో, అన్నీ ఆత్మీయంగా కనబడతాయి, కానీ మాటల్లో భక్తి జీవితం బయటికి కనపడుతుంది. మాటలు జాగ్రత్త కలిగిన వాడే భక్తిపరుడు. నీ మాటలు ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. మాటలు జాగ్రత్త. ఈ 4 సంగతులు మనసులో ఉంచుకుందాం. రండి, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు యాకోబు ఆ స్థలంలోనికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూసారా? ఇది దేవుని మందిరం అని భయపడినట్టుగా మనం గమనిస్తామను. దైవ భయం ఎక్కడెక్కడ ఉండాలో ఇంకా 3 మాటలు చూపించి నేను ముగిస్తాను. దైవ భయం అంటే ఏమిటో మనం చూస్తూ వచ్చాం. 1వదిగా ఆ పవిత్రతను కాపాడుకున్నవాడే దైవభయం కలిగినవాడు, దైవభక్తి కలిగినవాడు. రెండవది వెనుక తిరగనేవాడే భక్తి కలిగినవాడు. 3వది సత్క్రియలు చేసేవాడే భక్తి కలిగినవాడు. 4వది మాటలు జాగ్రత్తగా ఉన్నవాడే భక్తి కలిగినవాడు. అమ్మా సహోదరులారా ఎలాగున్నారు? సహోదరులారా మీ ఊర్లోకి వెళ్ళి మీ ఊర్లో మీ పక్కింటోళ్ళని పలకరియాల. మన భక్తి అర్థం కావాలని మనం చెప్పుకుంటే కుదరదు. మన ఊర్లో వాళ్ళు చెప్పాలా, ఎవరు చెప్పాలా? ఇదిగో ఇతడు ప్రభు నమ్మినప్పటి నుండి ఎంత భక్తిపరుడో అని మన తోటి వారు చెప్పగలిగితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. యాకోబు ఇది దేవుని మందిర స్థలమని తెలిసి భయపడ్డాడని మాట దగ్గర ప్రారంభించుకున్నాం. దేవుని మందిరానికి ఎవరు కావాలి? ఆయనందు భయభక్తులు కలిగిన వారు కావాలి. మందిరాల లాంటి వారు ఉన్నారా? ఉన్నట్లయితే ఆ మందిరం 5 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 20, 30, 50 మంది ఉన్నారా, మ్యాటర్ కాదు, సంఖ్య ముఖ్యము కాదు. భక్తిపరులు 10 మంది ఉన్నా ఆ మందిరం ఎంత ఫలభరితంగా ఉంటుందో, మందిరాన్ని నడిపించే నాయకులకు ఎంత ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉంటుందో. కాబట్టి మందిరంలో భక్తిపరులై ఉండవలసిందని మాట లేఖనం మనకు తెలియజేస్తుంది. భక్తి చాలాసార్లు మందిరాల్లో బాగానే కనపడుతుంది. ఒక మందిరంలో పని ఎవరికి అప్పగించాలి? భక్తిపరులకే అప్పగించాలి. మందిరంలో దేవుని కార్యాలు ఎవరు జరిగించాలి? భక్తిపరులే జరిగించాలి. మందిరంలో అందరికీ ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళా
వచ్చినారు కదా అని, చేరినారు కదా అని ఎవరు పడితే వాళ్ళకు కార్యక్రమాలు లెక్క, ఎవరు పడితే వారికి బాధ్యతను అప్పగించకూడదని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. దేవుని భక్తి అనేది మందిరములో ఉండాలి. అంతకంటే ముందుగా ఎక్కడ ఉండాలో తెలుసా? రండి, అది అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో. మందిరంలో చాలాసార్లు కనపడవచ్చు మన భక్తి, కానీ దానికంటే ముఖ్యంగా మన భక్తి ముందు మన ఇంట్లో కనపడాలి. భక్తి ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇంటిలో భక్తి కలిగి ఉండాలి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఒకసారి వచనం చూడండి, 10వ అధ్యాయం. మనం ఎరిగిన సంగతి, కొర్నేలిని గూర్చిన వివరాలు అక్కడ మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయం గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చదువుతారా? 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి, చదవండి, ప్రార్థన చేయు. 7వ వచనం కూడా చదువుదాం. అదే 10వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. అతనితో మాట్లాడిన దూత అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని, జాగ్రత్తగా నుంచి, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి. ఇప్పుడు మీకు 2వ వచనంలో ఎవరెవరు భక్తిపరులని రాయబడింది? ఇంటి వారందరూ భక్తిపరులుగా ఉన్నారు. ఇంట్లో పనిచేసే సైనికుడు కూడా భక్తిపరు. అంటే ఆ ఇల్లు ఎట్లుంది చెప్పండి? భక్తి వాతావరణం కలిగిన ఇల్లు. మన ఇల్లు ఎట్లున్నాయి చెప్పారు? మందిరంలో భక్తి ఉంటుంది, అది పక్కన పెట్టే తర్వాత సంగతి. కానీ అంతకంటే ముందుగా మన ఇల్లు భక్తి కలిగిన ఇంటిగా కనబడుతోందా? సహోదరి సహోదరులారా, సేవకులారా, పెద్దలారా, అందరం పరిశీలించుకోవాలి. నా ఇల్లు భక్తి కలిగిన ఇల్లేనా? కొన్నిసార్లు అన్నిట్లో బాగుంటాం, ఇంటిని వదిలిపెట్టింటారు కొందరు. ఈ మధ్య సేవకుల సమావేశంలో ఒక స్థలంలో దరిదాపు 250 మంది సేవకులు, కొంతకాలం క్రితం 250 మంది సేవకులు చేరి వచ్చారు. వారితో నేను చెప్పిన మాట, దయచేసి సేవ మానుకోండి అన్నాను మొదట. ఇదే ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాను. అందరూ బెత్తరపోయి నాకు వెళ్ళి చూస్తే ఏమిటో చెప్తున్నాడు, సేవకులు సేవ మానుకోమని ఎందుకు చెప్తున్నాడు అని అనుకున్నారు. నేను ఈ మాట చెప్తాను, మీ అందరికీ ఆశ్చర్యమైంది కదా. మీ సేవ కంటే ముందు కుటుంబం ముఖ్యం. కుటుంబాన్ని చూసుకోకుండా సేవ చేసేవాళ్ళు, ఆ సేవ దేవునికి లెక్కలోనికి రానే రాదు. విశ్వాసులారా వినండి, నువ్వు సంఘంలో చాలా యాక్టివ్గా ఉన్నావే, మంచిదే. ముందు నీ కుటుంబంలో భక్తి ఉందా? కుటుంబములో భక్తి లేకపోతే, ఇంతవరకు ఎల్కానా కుటుంబాన్ని జ్ఞాపకం చేశాడు. నేను ప్రభువును స్తుతించాను ఆ మాటలు వింటూ. ఎల్కానా కుటుంబం దేవుని మందిరానికి వెళ్ళే కుటుంబం. మందిరానికి వెళ్ళడం అవసరమే, అది కాదనడానికి లేదు. కానీ మన ఇంట్లో భక్తి వాతావరణం ఉందా? ఒక పెద్ద దైవ సేవకుడు పేరు చెప్తాను, మీకు తెలిసిన చాలామంది తెలుసు, జాన్ కురేన్ గారి ఇంట్లో అప్పుడప్పుడు ఇంతకుముందు నేను సేవకు సమర్పించుకున్న మొదటి దినాల్లో మాటికి మా నాన్న పంపించేవాడు. చాలాసార్లు ఆయనతో కూర్చొని, ఆయన కానీ జోష్ మాథ్యూస్ గారికి, మాథ్యూ పాల్ ఇలాంటి దైవ సేవకుల దగ్గర నాన్న పంపించి, వెళ్ళరా, వాళ్ళు ఏ దినాల్లో ఖాళీగా ఉన్నారో అక్కడికి వెళ్ళి వారితో కూర్చొని వాక్యాన్ని నేర్చుకొని పంపించేవాడు. జాన్ కురేన్ గారి ఇంటికి నాకు గుర్తుండి ఒక 8-9 సార్లు వెళ్ళాను. 4 దినాలు, 5 దినాలు, కొన్నిసార్లు వారం 10 దినాలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. వారి ఇంట్లో టీవీ లేదు. నిజంగా నాకు ఆశ్చర్యమయ్యి, ఇప్పుడు కూడా లేదు వారి ఇంట్లో టీవీ. ఆశ్చర్యమై నేను అడిగాను, బ్రదర్ టీవీ లేదా మీ ఇంట్లో అన్నాను. లేదు మోజస్, మేము అందరం కూర్చొని ఒక నిర్ణయం చేసుకున్నాం, టీవీ వద్దనుకున్నాము అన్నాడు. ఎందుకు బ్రదర్? న్యూస్ చూడొచ్చు కదా, ఫలాన్ని చూడొచ్చు కదా. నేను గబగబనేస్తుంటే అవన్నీ ఖాయమే నాయనా, కానీ అది దాంతో మొదలై మిగతావన్నీ కూడా లోపలికి వస్తాయి కదా. ఏమంత అవసరమైతే పేపర్ ఎట్లా ఇంటికి వస్తుంది? పేపర్ ఉంటే సార్లే, ఇంకా టీవీ ఎందుకు? మా ఇంటి భక్తి వాతావరణం పాడవుతుందేమో అని టీవీ వద్దనుకున్నామన్నాడు ఆయన. మీరందరూ మళ్ళీ టీవీలు పాడేశారు బయట. నేనేమంటున్నానంటే, కుటుంబంలో భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఏ నిర్ణయం అవసరమో ఆ నిర్ణయాన్ని చేసుకోగలుగుతున్నామా? కొర్నేలి ఇంట్లో భక్తి కలిగి ఉన్న ఇల్లు అన్నమాట. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు పారిపోయాడు కదా, మామకు చెప్పకుండా వెళ్ళిపోయిన సందర్భంలో మామ మరల వెతుకుంటూ వచ్చాడు 3 దినాల ప్రయాణాల తర్వాత. యాకోబును మామ కలిసిన తర్వాత యాకోబు మామైనటువంటి పేరు చెప్పండి, గట్టి చెప్పండి. నిజంగా లాభం మనిషేనా ఆయన? ఓకే, లాభం లేని లాభం ఏదైనా సరే,
ఎటకేలకు యాకోబు వారి మామైనటువంటి లాబాను ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు. మీరు చదవచ్చు, ఒకసారి రండి ఆ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం 31వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. ఏమని ప్రమాణం చేస్తాడో చూడండి, భలే ఆశ్చర్యమైంది ఆ మాట చదువుతుంటే నాకు. మీరు ఆల్రెడీ చదివి ఉండవచ్చేమో, కానీ ఒకసారి తెరిచూద్దాం. 31వ అధ్యాయం 53వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 53వ వచనం చదువుతామన్నా. 31వ అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. వినండి జాగ్రత్తగా ఇప్పటి నుంచి. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. ఇప్పుడు మామ అల్లుళ్ళ ప్రమాణం ఇది. చెప్పండి, ఎవరెవరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మామ అల్లులు ఇద్దరు ప్రమాణం చేసుకుంటున్నారు. ఏమని ప్రమాణం సరే, ఆ ప్రమాణం విషయాలు మనకు తెలుసు సంగతిలో. ఇద్దరు ప్రమాణం చేసేటప్పుడు యాకోబు వాళ్ళ మామతో ఏమని ప్రమాణం చేస్తున్నారు? మామగారు అంటే మనకు అర్థమేంటి చెప్పుకుందాం. మామగారు, నేను మా నాన్నగారు ఏ దేవునికి భయపడ్డాడో ఆ దేవుని పేరట నేను ప్రమాణం చేస్తున్నాను. వా అంటే యాకోబుకి ఏం తెలుసు? వాళ్ళ నాయన ఎవరికి భయపడేవాడంట? గట్టి చెప్పండి అందరూ. ఎవరికి తెలుసు? కొడుకు తెలుసు. తల్లులారా, సహోదరులారా, తల్లిదండ్రులు ఒక మాట అడుగుతున్నాను. నువ్వు దేవునికి భయపడతావని నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీకు దైవ భయం ఉందని మీ ఇంటి వాళ్ళకి తెలుసా? ఒక రోజు ఒక పిల్లోడు ఏదో తప్పు చేసినాడు స్కూల్లో. సారు మొత్తం మీద వాడిని దండించినాడు. దండిస్తే కొడితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు పిల్లలు? పోయి కంప్లైంట్ అమ్మలోకి చెప్తానే వీళ్ళ నాయన ఏందో చేసింటాలే, కొట్టింటాలి అనుకోద్దు, ఈ మనిషి ఎందుకు కొడతాడు నా కొడుకు అని తీసుకుపోయినాడు స్కూల్కి. తీసుకుపోతే అప్పుడు హెడ్ మాస్టర్ అన్నాడు, నీ కొడుకు పక్కన కూర్చున్న పిల్లోని పెన్సిల్ దొంగతనం చేసినాడు రా నాయన, అందుకని కొట్టినాంలే అని అంటే అన్నీ అంటాడంటే ఈయన ఎవరు? తండ్రి. బుద్ధి లేనాడా? పిల్లోని అంటున్నాడు, బుద్ధి లేనాడా? నువ్వు చెప్పింటే ఆఫీస్ నుంచి పెన్సిల్ కట్టనే తెచ్చుకోండి కదా, నువ్వు ఎందుకురా పక్క పిల్లోని పెన్సిల్ ఎందుకు తీసుకున్నావురా అని గట్టిగా అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెద్ద దొంగ? పెద్ద దొంగ ఎవరు? నాయనే పెద్ద దొంగ. ఎంత విచారమో చూడండి. చాలాసార్లు దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. మన పిల్లలు ఏం తెలియదు, వాడు తిక్కోళ్ళే అని కాకరి, వాళ్ళకు బాగా తెలుసు అనే సంగతులు. దైవ భక్తి అనేది, దైవ భయము అన్నది ముందు నీ ఇంట్లో ప్రారంభం కావాలా, పిల్లలకు అర్థం కావాలి. యాకోబు ఇంటిలో దైవ భయం ఉంది. ఆ యొక్క మనం చదువుకున్న అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఈ యొక్క కొర్నేలు ఇంటిలో కూడా దైవ భయం ఉంది. దైవ భయం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దయచేసి చూడండి, రండి అదే 10వ అధ్యాయం. ఈ రెండు మాటలు పరీక్ష చేసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో దైవభయం కలిగిన ఈ ఇంట్లో ఏం జరుగుతుంది చూడండి. ఆశ్చర్యకరమైన సంగతి. అది మన ఇంట్లో జరుగుతుందా? 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవి అన్నియూ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను ఏడు చూడండి, కొర్నేలు ఇంట్లో అందరూ భక్తి కలిగిన వాళ్ళు. ఆ ఇల్లు ఏమి ఇల్లు? దైవభక్తి కలిగిన ఇల్లు. వారు దేవునికి భయపడేవారు. ఆ ఇంట్లో దేవునికి స్తోత్రం, దైవభక్తి కలిగి ఉన్నారు. దేవునికి భయపడుతున్న మన ఇళ్ళల్లో అలాంటి వాతావరణం ఏముందంటే, వాతావరణం ఏంటంటే, సేవకుడు వచ్చేలోపు వీళ్ళందరూ ఏం చేసినారు? ఇంట్లో కూడుకున్నారు. ఏమనకాకరి ఎత్తాలి, ఇప్పుడు తప్పదు. మళ్ళా ఎంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన ఎత్తి చూపారు తేలాలి అంతేగా. ఎందుకని కొన్ని కుటుంబాలు ఉన్నాయే కానీ దేవుని స్తోత్రం, చాలా వందనలండి. ఇంటిలో ఉన్న బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఫ్యామిలీ ఆల్టర్ లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. కుటుంబంలో కలిసి కూర్చోరు. నందిగుట్టుకలో కుటుంబం ఉండేది, వాళ్ళు ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోయారు.
ఓ రోజు ఇంటికి వెళ్ళాం, నేను మా నాన్న ఇంటికి వెళ్ళాం. వెళ్తే డైనింగ్ టేబుల్ మీదన్న అన్నం డేక్ష ఉంది, కూర డేక్ష ఉంది. అది నేను నాయన మీ ఇద్దరు వెళ్ళాం, కూర్చొని ప్రార్థన చేసి బయలుదేరితే డైనింగ్ టేబుల్ ఏమక్క ఇడే పెట్టినారని మా నాయన అడిగా. ఏం లేదన్నా, పెద్దోడు అనే టైంలో వాడు వచ్చి వేసుకొని తినిపోతుంటాడు, చిన్నోడు వేసుకొని తినిపోతుంటాడు, పాప వేసుకొని తినిపోతుంటుంది. అట్లా నాక ఇంకా మీరు ఎప్పుడు కలిసి కూర్చొని భోంచేయరా అని అడిగితే, కలిసి కూర్చొని భోంచేయక ఒక 15 సంవత్సరాలు అయిందన్నా అంటుంది. మా నాయన ఒక మాటనే, ఇంకా సావిడి మీది ఒకటే కదా అన్నాడు. ఎవరి కొద్ది వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. చాలా కుటుంబాల్లో కలిసి కూర్చోవడం, కలిసి తినడం అవసరం. మీకు ప్రతిరోజు లేకపోయినా వారానికి ఒకసారి అందరూ కూర్చొని సంతోషంగా కలిసి సహవాసం చేయడం, ఒకరి ముఖం కూడా ఒకరు చూసుకోరు కొన్ని కుటుంబాల్లో. అసలు ఆ భక్తి వాతావరణం కొంచెం కూడా కనబడదు కొన్ని కుటుంబాల్లో. కలిసి కూర్చోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఉండాలి. కుటుంబంలో కలిసి లేకపోతే భక్తి వాతావరణం కలిగిన ఏ కుటుంబమైనా ఏమంటారో చూసారా, నువ్వు వచ్చేలోపు మేము అందరూ కూర్చొని ఎక్కడ కూర్చున్నాం, మేము దేవుని ఎదుట కూర్చొని ఉన్నాం. ఎంత భక్తి మాట అక్కడ, లేక భక్తి విధానం కనబడుతుందో చూసారా మీరు. మేమందరం కూర్చున్నాం చెప్పన్నా అని చెప్పలా, మేము ఎక్కడ కూర్చున్నాం, మేము దేవుని ఎదుట కూర్చొని ఉన్నాం. మేమందరము చేరి వచ్చాము, దేవుని ఎదుట కూర్చొని ఉన్నాం. నువ్వు ఏ మాట చెప్పినా వినడానికి మేము సిద్ధమే అంటున్నారు. కాబట్టి సహోదరి సహోదరులారా, భక్తి గల కుటుంబంలో వారు కూడుకొని ప్రార్థన చేస్తే, లేక కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబము భక్తి గల కుటుంబం. రెండో మాట చూద్దాం. ఈ కుటుంబంలో ఇంకేం జరిగింది చూడండి, ఇంకేం జరిగింది. దయచేసి 44వ వచనము నుండి దరిదాపు 48 వరకు చూస్తే, అక్కడ ఆ ఇంటి వారు ప్రభువును సొంత రక్షకుడిగా రక్షణ కలిగిన కుటుంబమే భక్తి కలిగిన కుటుంబం. ఈ ప్రవచనాలు చదవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, కలిసి ప్రార్థన ఉంటుంది. ఇంట్లో ఇంకెవరైనా ప్రభువు నమ్మలేదా? నిజంగా నువ్వు భక్తిపరుడవేనా? నీ ఇంట్లో ఇంకెవరైనా ప్రభువు నమ్మలేదా? రక్షణ పొందలేదా? మీ ఇంట్లో నీ భర్త ప్రభువు నమ్మలేదా? నీ భార్య ప్రభు నమ్మలేదా? పిల్లలు ప్రభు నమ్మలేదా? నీ మొదటి గురి ఏమై ఉండాలో తెలుసా? సంపాదన మీద పడి సంపాదన పొద్దున పోవడం, మధ్యాహ్నం పోవడం, రాత్రి పోవడం, ఇక పొద్దు నుంచి రాత్రి వరకు సంపాదిస్తున్నావే కానీ నీ పిల్లలను దేవుని కోసం సంపాదించావా? నీ ఇంటి వారందరినీ దేవుని కోసం సంపాదించావా? చాలా చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఇంకా చాలా కుటుంబాల్లో ప్రభు నమ్మని వారు ఉన్నారు. భక్తి గల కుటుంబం ఎలాగుంటుంది అంటే, ప్రభు నమ్మిన వారు కలిగిన వారిగా ఉంటారు. అంటే ఇంకా అందరూ ప్రభు నమ్మకపోవచ్చేమో, పర్వాలేదు. వారి రక్షణ కోసం నువ్వేం చేస్తున్నావు? పౌలు ఏమంటాడు? అది ఇశ్రాయేలు రక్షణ పొందవల్లని 2 మాటలు అంటాడు వాళ్ళని గురించి. ఒకటి ఆశ అంటాడు, మరొక స్థలంలో ప్రార్థన. అక్కడే రాయబడిన మాట, వారు రక్షణ పొందాలి నా హృదయాభిలాషయు, 2 వారి కొరకు నేను చేయు ప్రార్థన ఉంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంటి వారు రక్షణ పొందాలని, లేక ఇశ్రాయేలు రక్షణ పొందాలని నంబర్ 1 ఆశపడ్డాడు, నంబర్ 2 ప్రార్థన చేశాడు. ఒక అక్కను అడిగినాను, ఏమక్క అన్న ప్రభు నమ్మలేదు కదా, ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా బాగా ప్రార్థన చేయక అంటే, నో, ప్రార్థన చేయక మానుకొని 5 ఏళ్ళు అయిందన్న అంటుంది. ఎవరి కోసం? ఏదో పక్కింటిల కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, సొంత భర్త రక్షణ కోసం ప్రార్థన చేయడం మానుకుందంట. నేనన్నాను, ఎందుకు అక్క అట్లంటావు, చేయాలి కదా అంటే, ఆ మనిషి ఇంకా రక్షణ పొందుతాడా? ఎడ పొందుతాడన్న ఆయన, దుర్మార్గుడు. నీకే ఆశ లేదు, మేం చేసి లాభం ఏంటి? ప్రార్థన. పెద్ద కొడుకు నమ్మలా, చిన్న కొడుకు నమ్మలా, ఇంట్లో కొందరు నమ్మలా, నీ బంధువులు నమ్మలా. ఆ పాట ఉంది కదా, చూడుము నీ ఇంటి వారికి రక్షణ లేదు కొందరికి, బంధుమిత్రుల విమోచన బాధ్యత ఎవరిది? నీదే కదా. ఎవరిది బాధ్యత? నా ఇంటి రక్షణ బాధ్యత నాదే, నీ ఇంటి రక్షణ బాధ్యత నీదే. నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడవైతే పిలిపించుకో సేవకులను ఇంటికి. దేవుని పిల్లలు పిలిపించుకొని, ఏది ఏమైనా వాడు రక్షణ పొందే వరకు నిద్రపోవకరి. ఇంట్లో మీ పిల్లలు ప్రభు నమ్మేంత వరకు, నీ భర్త నీ భార్య ప్రభు నమ్మేంత వరకు ఒక దీక్షగా పెట్టుకోండి.
ఆ కుటుంబాలు బాగుపడితే సంఘం క్షేమకరంగా ఉంటుంది. సంఘం క్షేమకరంగా ఉంది అంటే సంఘం సమాజానికి కూడా క్షేమకరంగా ఉంటుంది. ఈ కనెక్షన్ గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఈ స్థలము దేవుని మందిర స్థలం. ఇందులో దేవుని యొక్క మహాకృప చేత ఆయన భవిష్యత్ దినాల్లో తన చిత్తానుసారమైన కృపను చూపించి తప్పక ఒక శ్రేష్టమైన కృపను దేవుడు దయచేసి మందిరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. ఈ మధ్య ఒక పాట ఫేమస్ అయిపోయింది కదా, ఏమైనా. అందరం పాడుతున్నాం ఆ పాట. బాగుంది పాట, ఏం తప్పేం దాని మీద లేనిపోని వ్యాసంగాలు చేయకూడదు, దాని మీద ఏం కామెంట్ చేయకూడదు. ఏదో రాశాడు దేవుని సేవకుడు, ఏదైనా ఉండని, అద్భుతంగా ఉంది. అందులో నాకేం తప్పులు కనపడలా, మీకేం తప్పులు కనపడ్డాయేమో కానీ అందులో అద్భుతమైన పదం ఏంటో తెలుసా? ఆయన ఏమైనా చేయగలిగినవాడు. అవును, అంత శక్తిమంతుడైన ప్రభువుని నమ్ముకున్నాం. ఆ స్థలంలో ఖాళీ స్థలం, రాయి నిలిపి ఏం చేశాడు? దాని మీద నూనె పోశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడ బలిపీఠం, ఆ తర్వాత అక్కడ మందిరం కట్టబడింది. అలాంటి కృప దేవుడు తప్పక ఇక్కడ కూడా ఇస్తాడు. అయితే సంఘస్థులకు, స్థానికులకు, స్థానికేతరులే మనందరం కూడా గమనించవలసిన మాట, ఇది మందిరం అన్న ఆ స్పృహ కలిగిన వారమై ఉండి, మందిరంలో ఉన్న మనం ఏమి కలిగి ఉండాలి చెప్పండి? బాగా క్యాష్ చెప్పరే అనో, మంచి క్యాష్ పార్టీ అన్నా, మీ మందిరానికి దగ్గరలో ఇల్లు కట్టించుకుంటున్నాడు, ఎట్టోకట్ట వలే అన్నాడు ఒక సేవకుడు నాకు. కర్నూలులో మందిరానికి కొంచెం ముందుకు ఒక మంచి బాగా డబ్బున్నవాడట, ఎట్టోకట్ట వలే అన్నాడు ఒక పాస్టర్ చెప్పాడు. ఆయన మామూలుగా ఆ చర్చికి పోతుంటే వేరే చర్చికి, నీకు దగ్గరలో మందిరం కట్టించుకుంటున్నాడు, ఇల్లు కట్టించుకుంటున్నాడు, ఎట్టోకట్ట ఆ క్యాష్ పార్టీని లాగేసే అన్నాడు. నేను అన్నాను, క్యాష్ పార్టీ లాగాలా? ఇప్పుడు ఎవరు కావాలి మందిరంలో? బాగా క్యాష్ ఉన్నలు కావాలన్నా? కాదు, భక్తులు నలుగురున్న చాలు మందిరంలో. అలాంటి భక్తిపరులుగా సాగుదాం. మిగతా భాగాన్ని ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి. ప్రభు సన్నిధిలో ఉంటుండగా దేవుని మందిరంలో చేర్చబడిన మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే భక్తి కోరుతున్నాడు. ఆయనకు భయపడగలమా? మనం భయపడుతున్నామా? దైవభక్తి కలిగి సాగలుగుతున్నామా? ఆలోచన చేసుకుందాం. ఇది దేవుని ప్రత్యక్షతా స్థలం, ఇది దేవుని సందేశ స్థలం, ఇది దేవుని నివాస స్థలం. దేవుని స్తుతిద్దాం ఈ స్థలాన్ని ప్రభు ఇచ్చినందువలన. భవిష్యత్ దినాల్లో వాక్యం మీద కట్టబడిన ఒక అద్భుతమైన సంఘముగా భవిష్యత్ దినాల్లో ఇంకను దేవుడు క్షేమాభివృద్ధిలోనికి తీసుకొచ్చినట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఉన్న మనం, సంఘములో చేర్చబడిన మనం నిజంగా ఆయన పిల్లలుగా భక్తి కలిగి జీవించగలుగుతున్నామా? నా ఇంటిలో నేను భక్తి కలిగి జీవించగలుగుతున్నానా? పరీక్ష చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలు దీవించమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.